Good afternoon, all of you. In today's class, I will explain about what are the different types of tools used in lathe, and also what are the types of lathe dogs and what is lathe dogs, and what are the types of tools used in lathe machine. In previous classes, we are discussing about the what is lathe machine and what are the different types of lathe machines, what are the different parts or different components are inserted in that lathe machine, what are the different operations is performed in lathe machine, what are lathe accessories. So these topics we are discussing in previous classes. So in today's class I will explain about what are the tools used in lathe machine. First of all, what is lathe dogs and where it is used and why it is used. What are the types of lathe dogs? You can see there is a standard bent tile lathe dog. It is most commonly used for round work pieces. First of all, bent tile lathe dog. You can observe the left side diagram. You can observe the left side diagram. It is bent tile lathe dog. సో కింద టిప్ వచ్చేసరికి చూడండి మీకు సమ్ బెండ్ అయి ఉన్నది అనమాట. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ బెంట్ టైప్ lathe dog. Bent tile lathe dog. It is most commonly used for round work pieces. మీకు పైప్స్ కానీ రౌండ్ సిలిండ్రికల్ పైప్స్ ఉన్నాయి కదా, ఆ పైప్స్ కానీ సిలిండర్స్ కానీ చిన్న చిన్న వాటిని హోల్డ్ చేయాలి అంటే ఈ లేత్ డాగ్స్ని యూస్ చేసి హోల్డ్ చేస్తామని చెప్తున్నాడు. పైన ఒక స్క్రూ ఉందన్నమాట. ఆ స్క్రూ ద్వారా ఈ లేత్ డాగ్ లోపల ఆ యొక్క పైప్ ఏదైతే ఉందో ఆ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ కానీ పైప్ కానీ దాని లోపల ఇన్సర్ట్ చేసేసి టైట్గా కదలకుండా ఫిక్స్ చేసేస్తాం పైన బై యూజింగ్ స్క్రూ. ఆ స్క్రూ ద్వారా టైట్గా ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి లేత్ మిషన్ మీద మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసుకుంటాం. ఇదర్ కట్టింగ్ ఆపరేషన్ కానీ, షేపింగ్ ఆపరేషన్ కానీ, లేదంటే మిషనింగ్ ఆపరేషన్ కానీ, లేదంటే డ్రిల్లింగ్ ఆపరేషన్ కానీ, మిల్లింగ్ ఆపరేషన్, ఏ ఆపరేషన్ అయితే ఆ ఆపరేషన్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత లేత్ మిషన్ మీద పర్ఫామ్ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అవైలబుల్ విత్ స్క్వేర్ head set screw of headless set screws. It is available with square head set screws. సో ఇవి మనకి ఎలా దొరుకుతాయి అంటే స్క్వేర్ హెడ్ సెట్ స్క్రూస్. హెడ్ వచ్చేసరికి స్క్వేర్ షేప్లో ఉంటుంది. దాని లోపల ఒక స్క్రూ అనేది ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఆ స్క్రూ ద్వారా మనం వర్క్ పీస్ని హోల్డ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, అలానే నెక్స్ట్ వన్, స్ట్రైట్ టైల్ లేత్ డాగ్. యూ కెన్ అబ్జర్వ్ ద సెకండ్ డయాగ్రామ్. అక్కడ టైల్ అనేది స్ట్రైట్గా ఉంది. ఇట్ షుడ్ నాట్ ఎనీ బెండ్ అయి లేదు, అక్కడ స్ట్రైట్గా ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ టైల్ లేత్ డాగ్. దీంట్లో వచ్చేసరికి డ్రివెన్ బై స్టడ్ ఇన్ డ్రైవ్ ప్లేట్ యూజ్డ్ ఇన్ ప్రెసిషన్ టర్నింగ్. సో ఆ టర్నింగ్ ఆపరేషన్స్ ఏవైనా జరుగుతూ ఉన్నప్పుడు ఆ టర్నింగ్ ఆపరేషన్స్కి ఈ యొక్క టైల్ లేత్ డాగ్ అనే దాన్ని, స్ట్రైట్ టైల్ లేత్ డాగ్ అనే దాన్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అలానే సేఫ్టీ క్లాంప్ లేత్ డాగ్. సేఫ్టీ క్లాంప్ యూజ్డ్ టు హోల్డ్ వెరైటీ ఆఫ్ వర్క్, వైడ్ రేంజ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సపోజ్ నువ్వు ఒక షాఫ్ట్ అనేది ఒకటి తీసుకున్నావు, దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక మిషనింగ్ ఆపరేషన్ కానీ, టర్నింగ్ ఆపరేషన్ కానీ, షేపింగ్ ఆపరేషన్, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి. అలానే ఒక చోటు సమ్ టర్నింగ్ ఆపరేషన్ కూడా చేయాలి అంటే వైడ్ రేంజ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో అలా అడ్జస్ట్ చేసుకోవటానికి ఈ సేఫ్టీ క్లాంప్ లేత్ డాగ్ అనే దాన్ని కూడా యూస్ చేస్తామని చెప్తున్నాడు. దీన్ని యూస్ చేసి ఆ యొక్క వర్క్ పీస్ని హోల్డ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ సేఫ్టీ క్లాంప్ లేత్ డాగ్. అలానే నెక్స్ట్ వన్, క్లాంప్ లేత్ డాగ్. క్లాంప్ లేత్ డాగ్ మీన్స్ క్లాంప్స్ అనమాట. ఒక స్క్వేర్ ఆబ్జెక్ట్ కానీ
లేదంటే ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ కానీ, రోలర్స్ని కానీ, వైడ్ రేంజ్ దాన్ అదర్స్ యూజ్డ్ ఆన్ ఆల్ షేప్స్. సో ఆల్ షేప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేయడానికి ఈ యొక్క క్లాంప్ లేత్ డాగ్ అనే దాన్ని యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, అలానే వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్డ్ ఇన్ లేత్ మిషన్. సో మనం లేత్ మిషన్స్లో వచ్చేసరికి ఇదే సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ అయినా యూజ్ చేస్తాము, మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ అయినా యూజ్ చేస్తాము ఇన్ మెషినింగ్ ఆపరేషన్. సో మెషినింగ్ ఆపరేషన్ అనేది చేయాలి అంటే లేత్ మిషన్లో ఇదే సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ ఆర్ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్ మాత్రమే యూజ్ చేస్తాం. సో మెయిన్గా మనం లేత్ మిషన్లో ఏం యూజ్ చేస్తామయ్యా అంటే లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ అండ్ రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ టూల్ హోల్డర్స్ని లేత్ మిషన్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ టూల్ హోల్డర్ని ఎక్కడ ఫిక్స్ చేస్తాం? ఇన్ టూల్ పోస్ట్. టూల్ పోస్ట్లో ఈ టూల్ హోల్డర్ని ఫిక్స్ చేసుకొని మెషినింగ్ ఆపరేషన్ అనేది చేస్తామని చెప్తున్నాడు. ఆఫ్సెట్ టు ద రైట్. సో ఇది వచ్చేసరికి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ని. సో ఇక్కడ కట్టింగ్ టూల్ అనేది పెట్టాడు, కటింగ్ టూల్. సో ఈ కట్టింగ్ టూల్ అనేది ఆఫ్సెట్ టు ద రైట్. సో రైట్కి ఆ యొక్క టూల్ హోల్డర్కి రైట్ సైడ్లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఆఫ్సెట్ టు ది రైట్. డిజైన్ ఫర్ మెషినింగ్ వర్క్ క్లోజ్ టు చెక్ ఆర్ ఫేస్ ప్లేట్ అండ్ కట్టింగ్ రైట్ టు లెఫ్ట్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ని ఎందుకు యూజ్ చేస్తారా అంటే కట్టింగ్ రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అంటే కట్టింగ్ ఆపరేషన్ రైట్ నుంచి లెఫ్ట్కి. ఓకే, కట్టింగ్ ఆపరేషన్ అనేది రైట్లో స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్లో ఎండ్ అవుతుంది. దానికి లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ని యూజ్ చేస్తాం. లేదు లెఫ్ట్ టు రైట్, కట్టింగ్ అనేది లెఫ్ట్లో స్టార్ట్ అయ్యి రైట్లో ఎండ్ అవ్వాలి అంటే రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ని యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ అండ్ రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్. అండ్ నెక్స్ట్ వన్ డిజిగ్నేటెడ్ బై లెటర్ ఎల్. సో దీన్ని ఇది ఎలా గుర్తుపడతాం? ఇట్ ఈస్ ఎ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ ఆర్ రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్. హౌ షుడ్ we recognize that? How should we select that? So it is designated by letter L. So left hand offset tool holder ni L తో డిజిగ్నేట్ చేస్తాం, డిఫైన్ చేస్తాం అని చెప్తున్నాడు. అంటే ఒక స్మాల్ లెటర్ L అనేది ఉంటుంది అనమాట దాని మీద. సో అది L అనేది ఉంటే లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్, అదే దాని మీద R అని ఉంటే రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్. సో దట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ అండ్ right hand offset tool holder. You can observe it is right hand offset tool holder. What is the main difference between the left hand and right hand? You can observe those diagrams. Offset to the left. So offset to the left. Offset అనేది ఆ యొక్క టూల్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఆ యొక్క టూల్కి ఇక్కడ బెండ్ అనేది ఉంది, ఎండ్లో కట్టింగ్ టూల్ దగ్గర బెండ్ అనేది ఉంది. ఈ బెండ్ అనేది దీన్ని ఆఫ్సెట్ అంటారు, ఆ బెండింగ్ని. సో ఆ బెండింగ్ అనేది టూల్కి ఎలా ఉన్నాయా అంటే లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్లో రైట్ సైడ్ ఉంది. అదే రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్లో అయితే లెఫ్ట్ సైడ్కి బెండింగ్ ఉంది. ఆఫ్సెట్ అనేది లెఫ్ట్ సైడ్కి ఉండింది, ఆఫ్సెట్ టు ది లెఫ్ట్. సో దాన్ని బట్టి కూడా ఇది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డరా రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డరా అనేది చెప్పొచ్చు. ఇట్ ఈస్ డిజిగ్నేటెడ్ ఫర్ మెషినింగ్ వర్క్ క్లోజ్ టు ద టైల్ స్టాక్ అండ్ కట్టింగ్ లెఫ్ట్ టు రైట్. సో ఇది క్లోజ్ టు ది టైల్ స్టాక్ కి క్లోజ్ గా ఉంటుంది. ఇట్ మీన్స్ లెఫ్ట్ టు రైట్ అంటే హెడ్ స్టాక్ నుంచి స్టార్ట్ అయ్యి టైల్ స్టాక్ వరకు మూవ్ అవుతుంది. ఓకేనా? ఆ మెషినింగ్ ఆపరేషన్ అనేది లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి రైట్ సైడ్ ఎండ్ అవుతుంది. సో అదే లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్లో అయితే రైట్ హ్యాండ్ స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్. ఆల్సో ఫర్ ఫేసింగ్ ఆపరేషన్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ది ఫేసింగ్ ఆపరేషన్. ఫేసింగ్ ఆపరేషన్స్ చేయటానికి కూడా ఈ యొక్క రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. డిజిగ్నేటెడ్ బై లెటర్ ఆర్, దీన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తామని చెప్తున్నాడు. సో ఈ రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డర్ని వీ కెన్ రిప్రజెంట్
the letter R. So దాన్ని బట్టి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్సెట్ టూల్ హోల్డరా రైట్ హ్యాండ్ ఆఫ్సెట్ టూల్ హోల్డరా అనేది రికగ్నైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ స్ట్రైట్ టూల్ హోల్డర్. స్ట్రైట్ టూల్ హోల్డర్. సో ఇక్కడ దెర్ ఈజ్ నో ఎనీ ఆఫ్సెట్ ఆన్ ద టూల్ హోల్డర్. సో ఆ టూల్కి లెఫ్ట్ సైడ్ ఆఫ్సెట్ ఏముండదు, రైట్ సైడ్ ఆఫ్సెట్ అనేది ఏముండదు. డైరెక్ట్గా టూల్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. ఆ యొక్క కట్టింగ్ టూల్ టిప్ అనేది either సింగిల్ పాయింట్ ఆర్ మల్టీ పాయింట్, ఆ టూల్ టిప్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. ఇట్ షుడ్ నాట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ సెట్, రైట్ సైడ్ ఆఫ్ సెట్. ఇట్ ఈస్ ద పొజిషన్ ఈస్ స్ట్రైట్ అండ్ పొజిషన్. ఇట్ ఈస్ జనరల్ పర్పస్ టైప్. సో వీటిని జనరల్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. యూజ్డ్ ఫర్ టేకింగ్ కట్స్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్ అండ్ ఫర్ జనరల్ మెషినింగ్ ఆపరేషన్. సపోజ్ సమ్ సింపుల్ ఆపరేషన్స్, కట్టింగ్ చేయాలి. ఒక షాఫ్ట్ అనేది తీసుకున్నావు, ఆ షాఫ్ట్ని ఒక 100 mm షాఫ్ట్ అనేది తీసుకొని ఆ 100 mm షాఫ్ట్ని మధ్యలో నువ్వు కట్ చేస్తూ వెళ్ళాలి. ఒక 20 mm 20 mm అలా 5 పీసెస్గా చేయాలి అంటే. సో అలా కట్టింగ్ ఆపరేషన్స్గా కానీ, లేదంటే మిషనింగ్ ఆపరేషన్స్, జనరల్ మిషనింగ్ ఆపరేషన్స్ అంటే స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ కానీ, ఫేసింగ్ ఆపరేషన్ కానీ, సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ కానీ, ఇలా జనరల్ మెషినింగ్ ఆపరేషన్స్ కోసం ఈ స్ట్రైట్ టూల్ హోల్డర్ అనే దాన్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. హౌ కెన్ వీ రికగ్నైజ్ దట్? ఇట్ షుడ్ డిజిగ్నేటెడ్ బై లెటర్ ఎల్. ఇట్ షుడ్ రిప్రజెంట్ ద లెటర్ ఎస్. సో ఈ స్ట్రైట్ టూల్ హోల్డర్ని ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, so these are the different types of tools used in lathe machine. So it has left hand offset tool holder, right hand offset tool holder and straight tool holder. These are the different types of tools used in lathe machine. What is semi-automatic lathes and what is turret lathe? Semi-automatic lathe ante endi, మామూలు ఇంజన్ lathe ante endi? So in semi-automatic lathes are production lathe with human involvement for certain operations. Semi-automatic lathes అంటే కొంత ఆపరేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. లేత్ మిషన్స్ మీద కొన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి, కొంత మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ అని, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా అవసరం అని చెప్తున్నాడు. సెమీ ఆటోమేటిక్ లేత్స్ ఆర్ ప్రొడక్షన్ లేత్స్ విత్ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఫర్ సర్టెన్ ఆపరేషన్స్. కొన్ని ఆపరేషన్స్కి ఖచ్చితంగా హ్యూమన్ అనేవాడు అటెండ్ అయ్యి దాన్ని కంప్లీట్ చేయాలి అని చెప్తున్నాడు. క్యాప్స్టన్ అండ్ టర్రెట్ లేత్స్ with additional attachments become semi-automatic lathes. For example, capstan lathe and turret lathe. These two are additional attachments because of it should be semi-automatic lathe with human involvement. So వీటికి human involvement అనేది ఉంటుంది. That's why capstan lathe and turret lathe is called the semi-automatic lathes. It is also called retrofitting. సో ఈ సెమీ ఆటోమేటిక్ లేత్స్నే రిట్రోఫిట్టింగ్ అని కూడా అంటారు. వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ కెన్ బి అకామిడేటెడ్ హయ్యర్ ప్రొడక్షన్ రేట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాము, అలానే ప్రొడక్షన్ రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇన్ సెమీ ఆటోమేటిక్ లేత్స్ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ షార్ట్ కంటిన్యూస్ రన్స్. సో ఇట్ ఈస్ డిజైన్ ఫర్ షార్ట్ కంటిన్యూస్ రన్స్. తక్కువ టైంలో ఆపరేషన్స్ అనేవి ఎక్కువగా చేస్తూనే ఉండొచ్చు. అలానే టరెట్ ఆన్ ర్యామ్ ఇన్ ప్లేస్ ఆఫ్ టైల్ స్టాక్, ఇండెక్సిబుల్ స్క్వేర్ టూల్ పోస్ట్ ఆన్ క్రాస్ స్లైడ్, సూటబుల్ ఫర్ డ్రిల్లింగ్, కౌంటర్ షింకింగ్, రీమింగ్, ట్యాపింగ్ లైక్ ఆపరేషన్స్. సో ఈ టరెట్ లేత్స్ మీద ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామయ్యా అంటే డ్రిల్లింగ్, కౌంటర్ షింకింగ్, రీమింగ్, ట్యాపింగ్ అనే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తామని చెప్తున్నాడు. టరెట్ అండ్ క్యాప్స్టన్ లేత్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో సెమీ ఆటోమేటిక్ లేత్స్కి టరెట్ అండ్ క్యాప్స్టన్ లేత్స్ ఆర్ ది 2 examples. In turret lathe, turret moves along with the saddle. సో టరెట్ లేత్ అనేది టరెట్ శాడిల్ వరకు మూవ్ అవుతుందని చెప్తున్నాడు. క్యాప్స్టన్ లేత్ టరెట్ స్లైడ్స్ ఓవర్ దెన్ ది రామ్. క్యాప్స్టన్ లేత్లో టరెట్ అనేది ర్యామ్ని దాటి వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ సెమీ ఆటోమేటిక్ లేత్స్. సో యూ కెన్ అబ్జర్వ్ ద టరెట్ లేత్. యూ కెన్ అబ్జర్వ్ ది వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ది టరెట్ లేత్.
సో టరట్ లేత్లో ఏ ఏ పార్ట్స్ ఉన్నాయి ఏందనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ మల్టిపుల్ కట్టింగ్ ఆపరేషన్స్ ఆన్ ది సేమ్ వర్క్ పీస్. క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ మల్టిపుల్ కట్టింగ్ ఆపరేషన్స్. సో ఈ టరట్ లేత్లో టర్నింగ్ ఆపరేషన్ చేయొచ్చు, బోరింగ్ ఆపరేషన్ చేయొచ్చు, డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయొచ్చు, థ్రెడ్ కట్టింగ్ ఆపరేషన్ చేయొచ్చు, ఫేసింగ్ ఆపరేషన్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ ది టరట్ లేత్. సో ఈ టరట్ లేత్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అనే వాటిని మనం పర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే టరట్ లేత్స్ ఆర్ వెరీ వర్సటైల్. సో టరట్ లేత్ అనేది వెరీ వర్సటైల్. టైప్స్ ఆఫ్ టరట్ లేత్స్, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టరట్ లేత్స్. సో ఈ టరట్ లేత్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ర్యామ్ టైప్ అండ్ శాడిల్ టైప్. ర్యామ్ టైప్ టరట్ లేత్ అండ్ శాడిల్ టైప్ టరట్ లేత్. సో ర్యామ్ టైప్ టరట్ లేత్లో వచ్చేసరికి ర్యామ్ స్లైడ్స్ ఇన్ ఏ సపరేట్ బేస్ ఆన్ ది స్లాడిల్. సో ర్యామ్ టైప్లో ర్యామ్ అనేది సపరేట్గా స్లైడ్ అవుతుంది అని చెప్తున్నాడు శాడిల్ మీద. అలానే శాడిల్ టైప్లో మోర్ హెవీలీ కన్స్ట్రక్టెడ్ యూజ్డ్ మెషిన్ లార్జ్ వర్క్ పీసెస్. హై అమౌంట్ ఆఫ్ లార్జ్ వర్క్ పీసెస్కి టర్నింగ్ కానీ, బోరింగ్ కానీ, డ్రిల్లింగ్ కానీ, థ్రెడ్ కటింగ్ కానీ, ఫేసింగ్ కానీ, హై అమౌంట్ ఆఫ్ వర్క్ అంటే లార్జ్ వర్క్ పీసెస్కి చేయాలి ఈ ఆపరేషన్స్ అంటే దానికి అప్పుడు శాడిల్ టైప్ని యూస్ చేసి ఈ ఆపరేషన్స్ అనే వాటిని పర్ఫామ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ది టరట్ లేత్? అబ్జర్వ్ స్పిండిల్ స్పీడ్ సెలెక్టర్, it is also one part. Square turret, hexagon turret, ram, turret stops, turnstile, feed selective, cross feed lever, cross slide hand wheel, carriage hand wheel, longitudinal feed lever, feed shaft, stop rod, forward and reverse directions. So these are the different parts, different components are in the turret lathe. సో టరట్ లేత్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందమ్మా డయాగ్రామ్ అనేది. ఓకే, సో అక్కడ మోటార్స్ కానీ, డ్రైవ్ సిస్టమ్స్ కానీ, హ్యూమన్ ఆపరేట్ చేసే హ్యాండ్ వీల్స్ కానీ అబ్జర్వ్ చేయండి. హెడ్ స్టాకు, టైల్ స్టాకు, టూల్ పోస్టు. సో టరట్ లేత్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట మనకి. అదే క్యాప్స్టన్ లేత్ అయితే ఇలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది నార్మల్ లేత్స్ అండ్ టరట్ అండ్ క్యాప్స్టన్ లేత్? సో నార్మల్ లేత్స్కి ఇలా టరట్ లేత్ అండ్ క్యాప్స్టన్ లేత్కి డిఫరెన్స్ ఏందో అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ నార్మల్ లేత్స్ అండ్ టరట్ అండ్ క్యాప్స్టన్ లేత్? సెమీ ఆటోమేటిక్ లేత్స్. సో ఈ టరట్ లేత్ని, క్యాప్స్టన్ లేత్ని సెమీ ఆటోమేటిక్ లేత్స్ అంటారు అనమాట. ఓకే, so in turret lathe, these machines are capable of carrying out multiple cutting operations on the same workpiece. సో ఈ టరట్ లేత్లో వచ్చేసరికి ఒక వర్క్ పీస్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఆపరేషన్స్ వీ షుడ్ పర్ఫార్మ్ ఆన్ దట్ టరట్ లేత్. యూ కెన్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. దేర్ ఈస్ డ్రిల్లింగ్ ఆపరేషన్ అండ్ బోరింగ్ ఆపరేషన్, రీమింగ్ ఆపరేషన్ అండ్ ఆల్సో డ్రిల్లింగ్, multi-tooth cutter operation. So these are the different operations we should perform on the turret lathe. సో ఈ ఒక్క టరట్ లేత్ లోనే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ని ఒకే ఒక పీస్ మీద పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సపోజ్ నేను ఏదో ఒక సిలిండ్రికల్ ప్లేట్ అనేది ఒకటి తీసుకున్నాను, సిలిండ్రికల్ ఫ్లాట్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను. సో దానికి డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయొచ్చు సేమ్ వర్క్ పీస్ మీద, సేమ్ లేత్ మిషన్ మీద డ్రిల్లింగ్ ఆపరేషన్ చేయొచ్చు, లేదు అంటే బోరింగ్ ఆపరేషన్ చేయొచ్చు, రీమింగ్ చేయొచ్చు. అలానే మల్టీ టూత్ కట్టింగ్ ఆపరేషన్స్ కూడా ఈ యొక్క టరట్ లేత్ మీద చేయొచ్చు అని చెప్తున్నాడు. అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ వీ షుడ్ పర్ఫార్మ్ ఆన్ దిస్ టరట్ లేత్. ఈ టరట్ లేత్ మీద మల్టిపుల్ ఆపరేషన్స్ అనే వాటిని మనం పర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సెవెరల్ కట్టింగ్ టూల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ఏ టెట్రా, పెంటా ఆర్ హెక్సాగనల్ టరెట్ which replaces the tail stock.
సో ఇక్కడ మనం టెయిల్ స్టాక్ అనే దాన్ని రీప్లేస్ చేసుకొని టెట్రాగోనల్ షేప్లో కానీ పెంటాగోనల్ షేప్లో కానీ హెగ్జాగనల్ షేప్లో ఉన్న టరెట్స్ని యూజ్ చేసి మల్టిపుల్ ఆపరేషన్స్ని కూడా పర్ఫామ్ చేయొచ్చు ఈ టరెట్ లేత్ మీద అని చెప్తున్నాడు. దీస్ టూల్స్ కెన్ బి ర్యాపిడ్లీ బ్రాట్ ఇన్ టు యాక్షన్ అగైన్స్ ది వర్క్ పీస్ one by one by indexing the turret. The tools can be rapidly brought into action against the workpiece one by one indexing the turret. So tool operation అనేది ఆల్ ఆపరేషన్స్ ఒకేసారి జరుగుతాయా అంటే కాదండి, ఒకదాని తర్వాత ఆపరేషన్ అని ఒకటనే జరుగుతుంది. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిల్లింగ్ జరిగింది అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ బోరింగ్ ఆపరేషన్, దాని తర్వాత రీమింగ్ ఆపరేషన్, దాని తర్వాత మళ్ళీ డ్రిల్లింగ్ ఆపరేషన్, దాని తర్వాత మల్టీ టూత్ కటర్ ఆపరేషన్, ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఆపరేషన్స్ అనేవి దీనిలో పర్ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే, ఇట్ షుడ్ నాట్ పర్ఫామ్ ఆల్ ఆపరేషన్స్ ఎట్ ఏ టైమ్, ఇట్ షుడ్ పర్ఫామ్ వన్ బై వన్ ఆపరేషన్ ఇన్ టరెట్ lathe. What is the comparison between the turret and engine lathe? What is the comparison between turret and engine lathe? So engine lathe is also called capstan lathe. So in turret lathes are relatively more robust and heavy duty machines, work on checking type jobs held in the quickly acting chucks. Capstan lathes are generally deal with short or long rod type blanks held in collet. So these are the different comparison and differences between the turret lathes and capstan lathe. First, you can observe once the heavy turret being mounted on the saddle. Heavy turrets అనేవి saddle కి mount అయి ఉంటాయి, which directly slides with the larger stroke length to the main bed. Main bed కి ఎక్కువ లెంత్ ఉండి అటాచ్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. ఇన్ క్యాప్స్టన్ టరెట్ lathe the turret travels with the limited stroke of length. ఆ లెంత్ ఆఫ్ స్ట్రోక్ అనేది లిమిటెడ్ వరకే జరుగుతుంది కంపేర్ టు టరెట్ lathe. ఇట్స్ కాల్డ్ ది ఆక్సిలరీ బెడ్ విచ్ ఈస్ క్లాంప్డ్ ఆన్ ది మెయిన్ బెడ్. సో ఇది అనేది మెయిన్ బెడ్కి క్లాంప్ ఫిట్ అయి ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ కంపారిజన్స్ ఆఫ్ ది టరెట్ అండ్ ఇంజన్ lathe. What are the automatic lathes? Automatic lathes means horizontal spindle and vertical spindle. It is divided into two types. Semi-automatic. In automatic lathes, it is divided into two types. It is semi-automatic lathes and automatics. Automatic, fully automated lathes. In semi-automatic, single spindle and multi-spindle. So in that operation, there is a single spindle and also multi-spindles we are using. What are the single spindling operations? Single spindle lathe operations: center type, checking type, turret, special type. These are the single spindle lathe machines. And what are the multi spindle lathe machines? Center type, checking type, turret, special type. The same, these machines we are also use the multiple spindles on the semi automatics. Fully automatic, single spindle and multi spindle. In single spindle, cutting off, Swiss type, automatic screw type, special type. These are the single type, single spindle type automatic machines. And cutting off bar, drilling, forming, cutting off bar, special type. These are the multiple spindles in fully automated lathe machines. So these are the different classifications of the automatic lathes. So what are the advantages of lathe machines? Means greater production over a given period, more economy in floor space, improvement in accuracy, floor space maintenance and inventory requirements are reduced, more consistently accurate work than turrets, more constant flow of production, scrap loss is reduced by reducing operator during machine operation, is free to operate another machine and inspect completed parts. So these are the different advantages in the lathe machine. Greater production over a given period. తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయటం. తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయటం. మోర్ ఎకానమీ ఇన్ ఫ్లోర్ స్పేస్. తక్కువ స్పేస్లో, సో అంటే మిషన్స్కి ఎంత స్పేస్ అయితే ఆక్యుపై అవుతుందో ఆ స్పేస్లో
ఆ స్పేస్లో మిషన్ సెట్ చేసుకొని దాంట్లో ఆపరేషన్ అని పర్ఫామ్ చేయొచ్చు. ఇంప్రూవ్మెంట్ ఇన్ యాక్యురసీ, ఫ్లోర్ స్పేస్ మెయింటెనెన్స్ అండ్ ఇన్వెంటరీ రిక్వైర్మెంట్స్ ఆర్ రెడ్యూస్డ్, మోర్ కాన్సిస్టెంట్లీ యాక్యురేట్ వర్క్ దాన్ టర్రెట్స్, అండ్ ఆల్సో ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ రేట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాడు అనమాట. ఓకే, స్క్రాప్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ ఆపరేటర్ ఎర్రర్. సో ఎర్రర్స్ని అవాయిడ్ చేయటం వల్ల స్క్రాప్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా, స్క్రాప్ని అవాయిడ్ చేయటం వల్ల అంటే ఆ యొక్క ఎర్రర్స్ ఏమన్నా ఉంటే దాన్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి ఎర్రర్స్ రాకుండా చూడటం వల్ల స్క్రాప్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద స్క్రాప్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ ఆపరేటర్ ఎర్రర్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఇన్ ది lathe machines. So these are the classifications of automatic lathes. Okay, in next class we are discussing what are the types of single spindles. All these topics we are discussing in next class. Thank you guys.